హాయ్ అండి. ఈరోజు మనం బీట్రూట్ దోస చేసుకుందాం. దోసల పిండి లో మనం ఒక ట్రిప్‌కి ఒక బీట్రూట్ వేసుకుంటే సరిపోయిద్దండి. ఫస్ట్ ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. దోసల పిండిలో దోసలేసుకుంటాం అనంగా అందులో బీట్రూట్‌ని ఇంకా మనం మిక్సీకేసుకొని కొంచెం నీళ్ళేసుకొని మిక్సీకేసుకొని దోసలేసేసుకోవటమేనండి. దీని మీద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్ అన్నీ వేసేసుకొని నూనేసుకొని వేయించుకుంటే దోసలు ఫ్రై చేసుకుంటే దోసలు బాగుంటాయండి. ఒక్కొక్కసారి మనం ఇంట్లో బీట్రూట్ కూర చేసినా కూడా తినరండి, మిగిలిపోయిద్ది. ఆ కూరైనా కొంచెం నీళ్ళు పోసి మిక్సీకేసేసుకొని వేసుకోవచ్చు. కూరలో కూడా ఉండేది ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పోపు దినుసులే కాబట్టి, కారం అయ్యే కాబట్టి అంత ఏం పడేయాల్సినంత అవసరం లేదు. ఇలా హెల్తీ బీట్రూట్ తిన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.